వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసుల పరంపర జరుగుతూ అవి అక్రమంగా పెడుతున్నామా సక్రమమైన కేసులు పెడుతున్నామా అనే వితరణ కూడా లేకుండా కేవలం రాజకీయ వేధింపులుగానో కక్ష సాధింపు చర్యల భాగంగానో ఎన్నో కేసులు ఇప్పటికే మా అధ్యక్షుల వారి మీద నమోదు చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే ఒక 4 సంవత్సరాల నాడు సజీవంగా లేనటువంటి ఒక మైండ్, ఒక గని, అది యాక్టివేషన్ లో కూడా లేదు. దానిలో దోపిడీ జరిగిందని, ఆ దోపిడీకి ప్రధాన కారకుడు గోవర్ధన్ రెడ్డి గారిని ఒక కేసు బనాయించి అరెస్టు చేయాలనేటటువంటి క్రమంలో దానిలో ఉన్నటువంటి నైతిక విలువలు కానీ న్యాయస్థానానికి అవసరమైనటువంటి సాక్ష్యాలు కానీ మరి అవన్నీ ఉన్నాయో లేదో తెలియదు. కానీ కేసు అయితే ముందు ఆయన మీద ఇప్పటికే దాదాపు ఒక 7-8 కేసులు ఉన్నాయి. దానికి అదనంగా మళ్ళీ ఈ ఒక కేసు ఆయన మీద పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి పత్రిక ముఖంగా పోలీసు వారు కూడా సెలవిచ్చారు. దాని తర్వాత కూడా ఒక 3-4 రోజులు ఆయన నెల్లూరులోనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడ దాక్కున్నావు, ఏ కలుగులో ఉన్నావు అనే భాష ఈరోజు కొన్ని పత్రికల్లో చూస్తున్నామండి. ఒక 2-3 రోజులుగా వారందరికీ మనవి చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత 3-4 రోజులు ఆయన రోజు ఈ జిల్లా ఆఫీస్కి వస్తా ఉన్నాడు. నెల్లూరు టౌన్ లోనే ఉన్నాడు, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. మరి ఎందుకనో పోలీసు వారిలో చలనం లేకపోతే వారు పెట్టిన కేసు వాళ్ళకే ధర్మం అని అనిపించలేదో మాకైతే తెలియదయ్యా. అప్పుడు ఎప్పుడు కూడా వచ్చి ఆయన కోరిన నోటీసులు కానీ అటువంటి ఏమి ఇవ్వాల. ఆయన ఉన్నాడు ఇక్కడే. మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే ఎవరు ఆపలేరండి. ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భం ఉంది పోలీస్. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలిగినటువంటి పోలీస్. వాళ్ళు చేయదలుచుకుంటే బహుశా వాళ్ళకి అర్థం అనేది ఏది ఉండదు. మరి 4 రోజులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీద ఎటువంటి చర్యలు లేకపోగా ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఏదో కార్యక్రమాల కోసం ఆయన హైదరాబాద్ వెళ్లిన తర్వాత 4A నోటీసెస్ ఇస్తున్నామని, మరి అది వాళ్ళకి అనిపించిందో ఎవరి బలవంతం మీదైనా జరిగిందో. ఎందుకంటే ఇవన్నీ సహజం, ఇదేం కొత్త కాదు. మూజుమానం మాటలు అవసరమేదా? ప్రభుత్వం ఏదైతే ఉందో వ్యవస్థలన్నీ దానికి అనుగుణంగానే పని చేస్తాయనేది నగ్న సత్యం, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందులో కూడా కొన్ని ధర్మాలు ఆలోచన చేసి పాటించేటటువంటి వ్యవస్థల్లో కొంతమంది వ్యక్తులు అన్ని వ్యవస్థల్లో కూడా ఉంటారు. అది పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, కలెక్టరేట్స్ కావచ్చు. మరి ఎందుకనో ఆ నోటీసు వాళ్ళకి ఆ 4 రోజుల్లో ఆయనకు అందజేయకుండా తర్వాత ఎప్పుడైతే ఆ నోటీసు ఇవ్వడానికి మేము వెళ్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగిందో
ఈ కేసులోని నిజమెంత అనేది ప్రతి ఒక్కరు కూడా అనుమానించే పరిస్థితే. నిజంగా తప్పు చేస్తుంటే చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరండి. కానీ చేశారా లేదా అనేది కూడా తెలియకుండా ఎవరి నోటికి వస్తే వాళ్ళు ఎంత మాట అంటే అంత ఎక్కడ దాక్కున్నాం మీకు చెప్పాల్సిన అవసరం ఏందా? ఆయన ఈ పత్రికల్లో ప్రశ్నించే తెలుగుదేశం నాయకులందరికీ అడుగుతున్నా, చెప్పాల్సిన అవసరం ఉందా? ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 4 రోజులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పోలీసులు అనుకుంటే ఒక్క రోజులోనే నోటీస్ ఇచ్చి ఒక్క అరగంటలో అరెస్టు చేయగలిగిన పరిస్థితి ఉంటే ఆయన దాక్కోవాల్సిన అవసరం ఏముందయ్యా? కుటుంబ విషయంలో పోయినాడు, ఆయన ఫోటోలు పెట్టాడు. మరి ఈ రోజు ఆయన ఎక్కడున్నాడనేది వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయన వ్యవహారం అది. దానికి మనం అవాకులు చవాకులు కోరంతలు కొండంతలుగా చేసి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఇది 8వ కేసో 9వ కేసో ఆయన మీద, ఇంకొక 10వ 15వ విచారణ క్రమంలో ఉన్నాయి. ఇది గోవర్ధన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభియోగాలు ఈ గడిచిన 9 నెలల కాలంలో జరిగినటువంటి కార్యక్రమం. మరి ఈ విధంగానే కక్ష సాధింపులు చేస్తాము, లేదనంటే ఆస్తులు వెనకబడతాము, లేదు ఇబ్బందికి గురి చేస్తాము అనేటటువంటి ఒక విధానాన్ని అవలంబిస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమకు దీటైన రీతిలో తమకు తగువైన పద్ధతి ఎంచుకోవటంలో తప్పు లేదనే భావిస్తున్నామండి. మరి అందుకనే ఈరోజు కూడా మేము మనవి చేస్తున్నాం, నిజంగా తప్పు చేస్తుంటే శిక్ష ఖచ్చితంగా ఒకరోజు పడిపోతుంది ఎవరికైనా సరే. దానికి మీరు ఈ జిల్లాకి సంబంధించి ఒక పౌరమైన పార్టీలో అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి తోడు ఎవరు రారునో, లేకపోతే పోలీస్ కేసుల్లో భయపడితే పక్కన ఎవరు అందరూ కూడా దూరం జరుగుతారనో అనుకుంటే చాలా పొరపాటు అండి. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న మేము కానీ, పార్టీ పదవుల్లో ఉన్నటువంటి మా వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ ఏ క్షణంలోనైనా ఏ సందర్భంలోనైనా మా పార్టీ నాయకులకి అండగా నిలబడేటటువంటి ఆలోచనతోనే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కమిటీల ఏర్పాటు జరిగింది. అదేవిధంగా ఒకరికొకరు అనుకున్నటువంటి ఈ విధానం ఏదైతే ఉందో, ఒకే కుటుంబ సభ్యులు అనే విధానం అయితే ఉందో, ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఇంకొక రోజైనా ఉంటుంది. అందరం ఒకరికొకరు తోడుగా నిలబడే వాళ్ళమే. జరగనివ్వండి, కేసులు జరుగుతాయి. ఎంతో మంది మీద ఈరోజు కౌన్సిల్స్ లో మార్పు తీసుకొచ్చేదానికి వ్యక్తుల్ని భయపెడతా ఉన్నారు, పోలీస్ స్టేషన్లకు రమ్మంటున్నారు. మొన్న చూసావు ఎంపీపీ ఎలక్షన్లలో ఏ రకమైన పద్ధతులు అవలంబించారో. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంపీపీలు కాకుండా ఆపడానికి మీరు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జరిపినటువంటి ఆ విధానం చూసిన తర్వాత మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బందికి గురి చేసినా ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ విధానాలకి తగ్గేదే లేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుడి కాడి నుంచి కార్యకర్త వరకు ఎవరికి అన్యాయం జరిగినా మొత్తం పార్టీ కేడర్ అండగా నిలబడుతుంది అని చెప్పి మనవి చేస్తూ, మరి ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పార్టీ యావత్ అతనికి అండగా నిలబడుతుంది. మేమందరం కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నాం.
ఈ క్రమంలోనే ఇంకెవరైనా కూడా అతని సహచరులు కానీ అతని సంబంధించిన కుటుంబ సభ్యులకు కానీ ఇబ్బందులు తయారు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ కనుక ప్రయత్నించినట్టయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడి వాటిని ధీటుగా ఎదుర్కొంటామని చెప్పి మనం చేస్తూ ఈ సందర్భంగా మేమందరం కూడా సంఘటితంగా ఉండి ఈ దుర్మార్గమైనటువంటి విధానం గెలుస్తారండి. ఒకసారి ఒకరు గెలుస్తారు, ఇంకొకసారి ఇంకొకరు గెలుస్తారు, సర్వసాధారణం. ప్రజలకు ఏమి చేశామో మీరు చెప్పింది చేయండి చాలు. అది చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ప్రజల దృష్టి మరల్చే విధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురద చల్లటమో, లేదంటే వాళ్ళు ఫలానా రోజు ఫలానా చేశారు మేము కేసు పెడుతున్నాం, ఒకడు నన్ను బెదిరించాడు ఆయన కేసు పెట్టడం, మరి ఇవన్నీ సహేతుకమా కాదా అనే విషయాన్ని పక్కన పెట్టి ఇబ్బందులకు గురి చేయాలి కాబట్టి కేసులు పెట్టడం జరుగుతూ ఉన్న క్రమంలో అటువంటి దారిలోనే నడిచినటువంటి ఈ అక్రమ కేసులు కూడా కోర్టు సరైన విధంగా స్పందిస్తుందన్న విశ్వాసం మాకుంది. న్యాయ వ్యవస్థను నమ్మి న్యాయ వ్యవస్థ తలుపు తట్టడానికి గోవర్ధన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చట్టం తన పని తాను చేసుకునే విధంలో న్యాయస్థానం కూడా తన విధానాన్ని తాను ప్రకటించేటటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి మేమందరం కూడా మా నాయకుడు జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అండగా సంఘటితంగా నిలబడుతున్నామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నానండి. అధికారుల తీరు బాగుంటే, అధికారుల ప్రవర్తన బాగుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు. జిల్లాలో ఏ అధికార నాయకులు, అధికార కూటమి నాయకులు ఏం చెప్తే అది కుక్క పిల్లల మీద తోకొప్పుకుంటూ జిల్లా ఎస్పీ కాడి నుంచి కలెక్టర్ కాడి నుంచి జిల్లా డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ప్రవర్తిస్తున్న తీరుకి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. వాళ్ళు అధికారులారా మేల్కోండి, రాబోయేది జగనన్న ప్రభుత్వం. వచ్చే రోజుల్లో దీనికి మూల్యం ఇప్పుడే మా వాళ్ళందరూ చెప్పారు. ఒక్క కూటమి నాయకులే కాదు, అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలా. అధికారుల మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతుంది.